ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు అనగా 2026 ఫిబ్రవరి 18 బుధవారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి మనసులో సానుకూల ఆలోచనలు నింపుకోవడం చాలా అవసరం. నెగిటివ్ భావనలు మీ ఉత్సాహాన్ని తగ్గించే అవకాశం ఉంది. మీ స్నేహితుల్లో ఎవరికైనా మీరు అప్పు ఇచ్చి తిరిగి పొందలేకపోతే అలాంటి వారికి కొంత దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అనుకోని బాధ్యతలు మీ రోజువారీ ప్రణాళికను కొంత గందరగోళానికి గురిచేయవచ్చు. మీరు మీకోసం తక్కువగా ఇతరుల కోసం ఎక్కువగా పనిచేస్తున్నారని గ్రహించే పరిస్థితి రావచ్చు. వాస్తవాల్ని అంగీకరించే సమయంలో బంధువులతో కొంత ఉద్రిక్తత రావచ్చు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఓర్పు, వివేకం ప్రదర్శించండి. కార్యాలయంలో సహచరులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మీకు దగ్గరైన వారితో సమయం గడపాలని అనిపించిన పరిస్థితులు సహకరించకపోవచ్చు. ఇది కొంత నిరాశ కలిగించవచ్చు. వైవాహిక జీవితంలో భాగస్వామి ఆరోగ్యం కొంత క్షీణించే సూచనలు ఉన్నాయి. దీనివల్ల మీరు మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. పాదరక్షలు మరియు చిన్న చెక్క మలం ధరించకుండా నేలపై కూర్చొని ఆహారం తీసుకోవడం ద్వారా కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.